అంటే ఆడపిల్ల కోసం ముగ్గురబ్బాయిల్ని కన్నావన్నమాట. నువ్వు చాలా గొప్పదానివే దీపు. స్నేహితురాలికి కాఫీ కప్పు అందిస్తూ నవ్వింది శశి. నువ్వెన్నైనా చెప్పు, ఆడపిల్ల లేని ఇంట్లో కళ ఉండదు శశి. ఒక పండుగేగాని వేడుకేగాని మగరాయిళ్లదేముంది? ఓ ప్యాంటు చొక్కా తొడుక్కుని పెట్టింది తిని రోడ్డు మీదికెళ్ళిపోతారు. కొంచెమంత కూతురుంటే మంచం మీదే కూడు తినొచ్చు అనేది మా బామ్మ. ఆవిడకి కూడా నాలాగే మగపిల్లలు. కాకపోతే నాకు ముగ్గురే, ఆవిడకి 7. అమ్మని అర్థం చేసుకుని చేదోడుగా ఉండేది అమ్మాయిలేనే. శశి, దీప్తి ఇద్దరూ డిగ్రీలో క్లాస్మేట్స్. ఇద్దరికీ పెళ్ళయ్యాక శశి హైదరాబాద్లో గృహిణిగా ఉండిపోగా, దీప్తికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావడంతో బెంగళూరులో స్థిరపడింది. చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలుసుకుని పాత కబుర్లు కలబోసుకుంటూ ఉంటే మళ్లీ కాలేజీ రోజుల్లోని ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పడగ్గదిలో పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారిద్దరూ. పెద్ద కొడుకు వశిష్ఠకు చెస్ టోర్నమెంట్స్ ఉంటే వాణ్ణి తీసుకుని హైదరాబాద్ వచ్చింది దీప్తి. వస్తూ వస్తూ 6 ఏళ్ల చిన్న కొడుకుని పార్థుని కూడా తీసుకొచ్చింది. స్నేహితురాలు హైదరాబాద్ వస్తోందని తెలియగానే వాళ్లు ఆ 4 రోజులు తమ ఇంట్లోనే ఉండి తీరాలని పట్టుబట్టింది శశి. శశి భర్త శ్రీకాంత్ కూడా ఆహ్వానించడంతో దీప్తి ఆ రోజు ఉదయమే దిగింది. వశిష్ఠని ఆడిటోరియం వద్ద వదిలిపెట్టి వచ్చింది. అదిగో మా శ్రియ వచ్చినట్లుంది. కాలింగ్ బెల్ మోగేసరికి గబుక్కున వెళ్లి తలుపు తీసింది శశి. వస్తూనే షూస్ విప్పి అటూ ఇటూ విసిరేసి సోఫాలో చేరగిలబడింది 14 ఏళ్ల శ్రియ. ఏంటమ్మా విసుగ్గా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? కింద కూర్చుని కూతురి సాక్స్ విప్పుతూ ప్రేమగా అడిగింది శశి. డోంట్ ఇరిటేట్ మీ, చాలా కోపంగా ఉన్నాను. అసలు నేనింక ఈ స్కూల్కి వెళ్లను. మార్చేయండి వేరే స్కూల్కి. కనీసం సెక్షన్ అయినా మార్చేయమని చెప్పండి. కూతురి కోపం ఎవరిమీదో ఎందుకోసమో అర్థం కాలేదు శశికి. కొద్దిగా బుజ్జగించాక తెలిసిన విషయం. 9వ తరగతి సెకండ్ టర్మ్ పరీక్షల్లో శ్రియకి మార్కులు కాస్త తగ్గాయి. ఇన్నాళ్ల వరకు మొదటి ముగ్గురిలో ఉండే తాను ఇలా వెనకబడిపోవడాన్ని తట్టుకోలేకపోతోంది అని. ఏం పర్లేదు, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. ఒకళ్ల మార్కులు మరొకళ్లకు వేసి ఉంటారు. లేకపోతే నా చిట్టి తల్లికి తక్కువ మార్కులు రావడమేంటి? నేను కనుక్కుంటాగా, బాధపడకు. కాదు మామ్, నీకు చెప్పాగా. ఆ పీయూష్ గాడు శ్రేష్ఠారెడ్డి మా క్లాస్లో జాయిన్ అయిన దగ్గర్నుంచి టీచర్స్ అందరూ వాళ్లనే ప్యాంపర్ చేస్తున్నారు. ఫేవర్ చేస్తున్నారు. అన్ని సబ్జెక్ట్స్లో వాళ్లదే హవా. నిజం చెప్తున్నా మామ్, వాళ్ళిద్దరూ మఫ్ క్యాండిడేట్స్, నాకు తెలుసు. భోరున ఏడ్చేస్తోంది శ్రియ. సరే అడుగుదాన్లే, లేచి ఫ్రెష్ అవ్వు. బెంగళూరు నుంచి దీపు ఆంటీ వచ్చింది. నీకోసం కుకీసు, చాక్లెట్ కేక్ చేసి తెచ్చింది. ఎలాగో శ్రియని బతిమలాడి మామూలు మనిషిని చేసింది శశి. ఎంతలో ఎంత మారిపోతారు కదే ఆడపిల్లలు. నిన్న మొన్నటిదాకా బొద్దుబొద్దుగా రబ్బరు బొమ్మలా ఉండేది. ఇప్పుడు పొడుగు సాగిందిది. శ్రియని దగ్గరకు తీసుకుంటూ అంది దీప్తి. ఏది? తిండి తింటే కదా. ఒక్కో ముద్ద లెక్క చూసుకొని తింటోంది. బరువెక్కడ పెరుగుతాను అన్న ఆలోచనే ఎప్పుడు. అవునా శ్రియా, ఎందుకలా? ఆకలెలా తీరుతుంది నీకు? సరైన ఆహారం లేకపోతే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది చెప్పు. చూడు, అప్పట్లో నీ జుట్టు ఎంత ఒత్తుగా ఉండేది, ఇప్పుడేమో ఇలా. శ్రియకి పోనీటైల్ వేస్తూ అడిగింది దీప్తి. పొడుగు జుట్టు జీన్స్ మీద బావుండదు, అందుకే జుట్టు కట్ చేయించుకున్నాను. ఏవి కుకీస్? తెచ్చిచ్చింది శశి. పార్థు అక్కడే ఉన్నా శ్రియ పలకరించడానికి ప్రయత్నించలేదు వాణ్ణి. డబ్బాలో ఉన్న కుకీస్ తీసుకుని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ తింటూ ఉండగానే స్నేహితురాల్నించి ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళిపోయింది శ్రియ. మళ్ళీ వచ్చి తల్లికి బాయ్ చెప్పి బయటికి వెళ్ళింది. సోఫాలో మూత లేకుండా పడి ఉన్న కుకీస్ డబ్బా, కిందంతా రాలిన బిస్కెట్ల పొడి, విసిరేసిన స్కూల్ బాక్సు, సాక్సు వగైరా చూసిన శశి, ఏంటో ఈ పిల్ల ఎప్పటికి నేర్చుకుంటుందో ఏమోనే దీపు, ఇంటిని రణరంగం చేసేస్తోంది. కూతుర్ని విసుక్కుంటూ సర్దుతూ ఉంటే తను నవ్వుతూ స్నేహితురాలికి సాయం చేసింది దీప్తి. శ్రియని బడిబస్సు ఎక్కించే వరకు శశి అష్టావధానం చేస్తూ ఉంది. శ్రియను హడావిడిగా నిద్రలేపకూడదు. అనునయంగా లేపి దగ్గరుండి బ్రష్ చేయించాలి. బతిమలాడి పాలు తాగించాక వేడినీళ్లు తొలిపి స్నానాల గది సిద్ధం చేస్తే వెళ్లి స్నానం చేస్తుంది. ఈలోపుగా తండ్రి స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేయడం, షూ పాలిష్ చేయడం, టైం టేబుల్ ప్రకారం బ్యాగ్లో పుస్తకాలు సర్దడం పూర్తి చేస్తాడు. తండ్రి దగ్గర కూతురికి మరీ గారాబం. అదయ్యాక నాకిది వద్దు అది కావాలి అంటూ తిండి దగ్గర మరో ప్రహసనం. అమ్మ బాక్స్లో పెట్టిన స్నాక్స్ నచ్చవని గొడవ పెడుతూ కాసేపు, హోంవర్క్ పూర్తి చేయలేకపోయినందుకు కాసేపు,
తల్లిదండ్రుల మీద చికాకుపడి ఉరుకుల పరుగుల మీద అపార్ట్మెంట్స్ ఎదురుగా ఆగే స్కూల్ బస్సు ఎక్కి వెళ్లే వరకు ఇంట్లో కురుక్షేత్రం జరుగుతుంది. కూతురు వెళ్ళిపోయాక ఆ పిల్ల రూంలో పక్కబట్టలు సర్దడం వగైరా అన్నీ చేసేసరికి మరో అరగంట. అప్పుడుగాని శశికి ఆఫీస్కి వెళ్లాల్సిన భర్తని అటెండ్ అవటం కుదరదు. ఇక సాయంత్రం శ్రియ ఏ మూడుతో ఇంటికి వస్తుందో తెలియదు. ఆ పిల్లని ముద్దు చేసి బయట నుంచి ఆర్డర్ చేసో వెరైటీగా ఏదైనా మసాలాతో చేసిందో పెడుతుంది కూతురికి. ఎక్కువసేపు మొబైల్ ఫోన్తోనే గడిపే శ్రియని వద్దు అనగలిగే ధైర్యం శశిలో కనిపించలేదు దీప్తికి. ఆ రోజు రెండో శనివారం. శ్రియకి బడి లేదు. శశి భర్త శ్రీకాంత్ ఆఫీసుకు కూడా సెలవే. స్నేహితురాళ్ళిద్దరూ ఉదయాన్నే లేచి వ్యాహ్యాళికి బయలుదేరారు. దీప్తి ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేయించింది శశి. ఇవాళ అందరూ కలిసి బయటెక్కడైనా భోజనం చేసి సరదాగా తిరిగి వద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఎందుకో జీవితం చాలా రొటీన్ అయిపోతోంది దీపు. మొగుడి సాధింపులు, అత్తగారి ఆరళ్ళు లేకపోయినా బోర్ కొట్టేస్తోంది. క్షణం తీరికా లేదు, పైసా ఆదాయమూ లేదు. నీలాగా ఉద్యోగంలో చేరినా బావుండేది. అదేం లేదు, కొన్నాళ్ళయ్యాక ఉద్యోగమూ బోర్ కొడుతుంది. పిల్లల చదువులకి, నాకిష్టమైన టూరింగ్కి సంపాదన అవసరం కాబట్టి. కానీ లేకపోతే నేనెప్పుడో జాబ్ మానేసేదాన్ని. అయినా శ్రీకాంత్ది మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, చిన్న సంసారం. నీకెందుకే జీవితం నచ్చట్లేదు? ఒక్కరోజు కూడా ఇల్లొదిలిపెట్టి వెళ్లగలిగే అవకాశమే లేదు నాకు. కూచిపూడి డాన్స్ నా ప్రాణం. ఏం చేయను, వదిలేశాను. ఓ నెల రోజులు అమ్మ దగ్గర ఉండాలన్నా కుదరదు. నేను లేనిదే క్షణం గడవదు, దిగులుగా అంది శశి. అలా అయితే ఎలాగే? వీలు కుదుర్చుకుని డాన్స్ క్లాసులు తీసుకో. కాలక్షేపంతో పాటు నీకు వచ్చిన విద్యని మర్చిపోకుండా నలుగురికి నేర్పచ్చు. అది కుదిరే పని కాదులే, ఈ జీవితం ఇంతే, నిరాశగా అంది శశి. ఎందుకే బాబూ అలా మగపిల్లల చేత బట్టలుతికిస్తున్నావు? పాపం, పొద్దున వాళ్లచేత ఆ గది ఊడ్పించి తుడిపించావు. నాకు ప్రాణం ఉసూరుమంది. పనమ్మాయి ఉంది కదా మాకు, అంది శశి. ఏం, వాళ్ల బట్టలేగా వాళ్ళుతుక్కునేది? అది వాషింగ్ మిషన్లో. ఇంట్లోనే ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కుంటారు. ఇస్త్రీ చేసుకోవడం, షూ పాలిష్ వగైరాలు ఎవరివి వాళ్లే. తిన్న కంచాలు కూడా వాళ్లే శుభ్రం చేసుకుంటారు. అన్యాయమే దీపు. పాపం చిన్నపిల్లలు. 1వ క్లాస్ చదివే పార్థు చేత కూడా నువ్వలా ఆడపనులు చేయిస్తూంటే నాకెంత జాలేస్తోందో. పార్థుని ఎత్తుకుని ముద్దెట్టుకుంటూ అంది శశి. ఇంకా నయం, నేనేదో సవితి తల్లిననుకుంటారు చూసినవాళ్లు. పని పనే, ఆడేమిటి మగేమిటి, సింపుల్గా అనేసింది దీప్తి. నో నో, అలా అనకూడదు. అసలు క్యారమ్స్లో హ్యాండ్స్ ఉండవు తెలుసా? నీ ఫ్రంట్ బేస్లైన్ దాటకుండా స్ట్రైకర్ని ఫ్లిక్ చేయాలి, కానీ అలా పక్కలకి నెట్టకూడదు, శ్రియని వారిస్తూ అన్నాడు వశిష్ఠ. అదేం లేదు, ఎలా అయినా కొట్టొచ్చు, నాకు వచ్చు ఆట అంటూ తెల్లకాయన్ని పాకెట్లోకి నెట్టేసింది శ్రియ. ఇదే మాట, ఇలా ఆడితే అసలు పెనాల్టీ కట్టాలి. వశిష్ఠ మాటలకి చాలా కోపం వచ్చింది శ్రియకి. నేనేమీ మొదటిసారి ఆడట్లేదు. నేను అమ్మా నాన్న ప్రతి ఆదివారం ఆడుకుంటాం. ఈ పిచ్చి రూల్స్ చెప్పొద్దు. కోపంతో ఎర్రబడిన ముఖంతో స్ట్రైకర్ని బోర్డు మీదకు విసిరింది శ్రియ. విసిపోయి చూడసాగాడు వశిష్ఠ. పోన్లెండర్రా, ఇవేమైనా పోటీలా? ఎవరు గెలిస్తే ఏముంది, గొడవ పడకుండా ఆడుకోండి. శ్రియ నీకన్నా చిన్నది కదరా వశిష్ఠ, వదిలేయి అంది నవ్వుతూ శశి. తన వంక చూసిన కొడుకుని కళ్లతోనే ఊరుకో అన్నట్లు సైగ చేసింది దీప్తి. చెస్ టోర్నమెంట్స్లో క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చి వెనకబడ్డాడు వశిష్ఠ. ఏదో గోల్మాల్ జరిగిందే దీపు. లేకపోతే స్టేట్ లెవెల్లో గెలిచినవాడు ఇక్కడ క్వార్టర్స్లోనే పోవడమేంటి? డోంట్ వరీరా వశిష్ఠ, వాణ్ణి దగ్గరకు తీసుకుని అంది శశి. ఏం కాదు, గెలుపోటములు ఆటల్లో మామూలే. శిఖరాన్ని ఎక్కాలంటే చాలా ఎగుడు దిగుళ్ళని తట్టుకోవాలి. ట్రిక్స్ నేర్చుకుంటూ తెలివిగా ఆడాలి. నువ్వేం సముదాయించకు శశి. ఓడిపోవడం కూడా నేర్చుకోవడంలో భాగమే. ఏరా, నీ అపోనెంట్ స్ట్రాటజీ ఏంటి? అడిగింది దీప్తి. వాడు ఒరిస్సా నుంచి వచ్చిన ట్రైబల్ స్కూల్ కుర్రాడమ్మా. పేరు రిక్కీ భూనియాటా. ఆట మొదలుపెట్టడమే నా మిడిల్ ఆర్డర్ మీద అటాక్ చేశాడు. కళ్ళన్నీ నా బిషప్ మీద, నైట్స్ మీదనే. ఇకనేం, నువ్వు మొత్తం డిఫెన్స్ ఆడి ఉంటావు. తప్పించుకోవడం కోసం తప్పు స్టెప్స్ వేసి ఉంటావు. నేను మన దగ్గర ఎలా ఆడానో అలాగే ఆడానమ్మా, బిక్కమొహం వేసి అన్నాడు వశిష్ఠ. అక్కడి ప్లేయర్స్లో నువ్వు బెస్ట్ కావచ్చు,
కానీ మనకు మించిన వాళ్ళు ఉండరనుకోకూడదు కదరా. ఈసారి మరింత స్మార్ట్గా ఆడి గెలుతువులే, బాధపడకు అన్నట్లు. ఆ అబ్బాయి వాడి పేరేదో చెప్పావు, వాడికి కంగ్రాట్స్ చెప్పావా లేదా? దీప్తి ప్రశ్నకు చెప్పానన్నట్లు తల ఊపాడు వశిష్ఠ. ఆ మాటలు వింటున్న శశికి ఆశ్చర్యమనిపించింది. దీప్తి కొడుకు గెలుపు కోరుకునే తల్లిలా కనిపించలేదామెకి. ఈ 2-3 రోజుల్లో పిల్లలు ముగ్గురూ బాగా కలిసిపోయారు. శ్రియ మొండితనం దీప్తి పిల్లలకి అలవాటైనట్లే వాళ్ళిద్దరి మంచితనం శ్రియకి నచ్చడంతో ముగ్గురూ బాగా ఆడుకోసాగారు. అల్లారు ముద్దుగా అడిగిందల్లా ఇచ్చి బాగా పెంచడం కోసం ఒక్క సంతానాన్నే కన్న శ్రీకాంత్ మొదటిసారి శ్రియకి తోడు లేకుండా చేశానే అన్న బాధ కలిగింది. బెంగళూరుకి దీప్తి వాళ్ళు ఆ రాత్రికే తిరుగు ప్రయాణం. శ్రియని షాపింగ్కి తీసుకెళ్లి మంచి డ్రెస్, పార్కర్ పెన్ను, రూబిక్స్ క్యూబ్ కొనిచ్చింది దీప్తి. ఒక రోజులో రాదుగాని ఈ క్యూబ్ ఆడితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది, బుర్ర యాక్టివ్గా ఉండి ప్రాబ్లం సాల్వింగ్ నేర్పు వస్తుంది. నాకు చిన్నప్పుడు ముక్కు మీదే కోపం ఉండేది, ఓర్పు అస్సలుండేది కాదు. మా నాన్నగారు దీన్ని కొనిచ్చిన తర్వాత తెలియకుండానే బాగా ఇంప్రూవ్ అయ్యాను శ్రియా, ట్రై ఇట్. దీప్తి ఇచ్చిన కానుకలు శ్రియకి బాగా నచ్చేశాయి. ష్యూర్ ఆంటీ, ఐ లవ్ దీస్ అంది. శ్రీకాంత్ గారు, ప్లీజ్ శ్రియని ఈ దసరా సెలవులకి మా ఇంటికి పంపండి. మైసూర్లో దసరా ఉత్సవాలకి తీసుకువెళ్తాం, చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఏ మేం రావద్దా? వద్దు శ్రీకాంత్ గారు, ఈసారి మా బంగారు శ్రియని 10 రోజులు అచ్చంగా మా కూతురిలా చూసుకోవాలనేదే నా స్వార్థం. ఏం వస్తావు కదూ అడిగింది దీప్తి. ఆనందంగా తలూపింది శ్రియ. ఏవే రాక్షసి, ఏం మంత్రమేశావే, నా కూతురు ఇంతలా మారిపోయింది. శ్రియని బ్యాడ్మింటన్ కోచింగ్కి పంపి వాట్సాప్లో వీడియో కాల్ చేసింది శశి స్నేహితురాలికి. నేనేం చేశానబ్బా? ఆశ్చర్యపోతోంది దీప్తి. ఇంకేం చేయాలి, అంతా నువ్వే చేశావు, మాయ చేసేశావు. దాని మంకుపట్టు, మొండితనం, కోపం, చిరాకు అన్నీ పోయాయి. తన పనులు తను చేసుకోవడమే కాదు, నాకు కూడా సహాయం చేస్తోంది. మీ మైసూర్ ట్రిప్ గురించి చెప్పి మురిసిపోతోంది. వాళ్ల నాన్నైతే ఇదసలు మనమ్మాయేనా అంటున్నారు. నీ మొహం, నేనేం చేయలేదు. తెలివిగల పిల్ల కదా, తానే తనెలా ఉండాలో తెలుసుకుంది. మా వాళ్లు చేసే పనుల్లో తను కల్పించుకుంది. సొంతంగా పనులు చేసుకోవడంలో ఉన్న తృప్తిని ఆస్వాదించింది. అంటే శ్రియచేత పనులు చేయించడానికి తీసుకెళ్లావా నువ్వు? ఆక్షేపించింది శశి. కాదే శశి, తన కాళ్లమీద తను నిలబడడం ఎలాగో చూపించడానికి తీసుకెళ్లాను. శ్రియకి ఆడి ఓడడం, ఓటమిని ఒప్పుకుని తట్టుకోవడం తెలిసేలా చేశాను. మా ఆయన లెక్కల మాస్టర్ కదా, సమస్యని సాల్వ్ చేయడానికి లాజిక్ ఉపయోగించడం ఎలాగో నేర్పి రైట్ ఆన్సర్ వచ్చేదాకా తగ్గేదేలే అనుకునేలా చేశారు. ముఖ్యంగా దానికి ఓడిపోవడం నేర్పించామే మేము. నోరు తెరుచుకుని వింటున్న శశి దగ్గరికి శ్రీకాంత్ కూడా వచ్చాడు. తను థ్యాంక్స్ చెప్పాడు దీప్తికి. శ్రీకాంత్ గారు, ఏమనుకోనంటే ఓ మాట, పిల్లల విషయంలో మనం కరెక్ట్ అనుకుని చేసే కొన్ని పనులు వాళ్లకి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయి. అవేంటో చెప్పనా? అర్థం కాలేదు శశి శ్రీకాంతులకి. శ్రియని అందరి ముందు గొప్పగా నిలబెట్టాలనే ప్రయత్నం మీదే. ఒక్కగానొక్క కూతురిని మహారాణిలాగా చూసుకోవాలనుకోవడం తప్పు కాకపోయినా ఆమెని భవిష్యత్తు కోసం సన్నద్ధం చేయాల్సిన బాధ్యత కూడా మీదే. మీరే చెప్పారు కదా, తరచూ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్కి, టీచర్స్కి కానుకలిస్తూ ఉంటానని. ఆ గుడ్విల్తో వచ్చిన కృత్రిమ గెలుపుకి అలవాటు పడిన శ్రియ చిన్న ఓటమిని కూడా తట్టుకోలేకపోతోంది. ఇప్పుడే ఇలా అయితే ఎదిగే క్రమంలోని అనుభవాలకు, పరాభవాలకు ఎలా తట్టుకుంటుంది? పెళ్ళై మరో ఇంటికి వెళ్ళాక ఇదే ఇంపార్టెన్స్ కోరుకుని అది దొరక్క అశాంతికి గురైతే? వద్దు, ఓటమిని అలవాటు చేయండి. అప్పుడే గెలుపు కోసం చేసే ప్రయత్నం, గెలుపు రుచి కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఈ 10 రోజులు సెలవు పెట్టి నేను చేసింది అదే. మొదటి రోజు మేం పొద్దున్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బద్ధకంగా నిద్రలేచిన శ్రియ మొహమాటపడి మర్నాటి నుంచి త్వరగా లేవడం మొదలుపెట్టింది. విడిసిన బట్టలు చిందరవందరగా ఉన్న తన గది తనకే నచ్చలేదు. మావాళ్లతో పాటు తను తన బట్టలు తుక్కోవడం, ఇల్లు సర్దడం, నాకు వంటలో సాయం చేయడం చేసింది. వశిష్ఠతో కలిసి జాగింగ్, పార్దుతో ఆటలు, రెండోవాడు మణిదీప్తో వేదిక్ మ్యాథ్స్ తనకి బాగా నచ్చాయి. ఎవరి పనులు వాళ్లే చేసుకోవడంతో
మిగిలిన టైంలో అందరం ఆటాపాటలతో గడిపేశాం. దసరా స్పెషల్స్లో శ్రియ చేయి కూడా ఉంది. శ్రియ హైదరాబాద్ వెళుతూ ఉంటే మా అందరికీ ఎంత దిగులనిపించిందో తెలుసా? మా అమ్మాయిని మీ ఇంటికి పంపుతున్నామేమో అనిపించింది. శశి, శ్రీకాంత్ కళ్లల్లో నీళ్లు. శ్రేయోభిలాషి అన్న పదానికి అసలైన అర్థం మీరు. మీకేం చెప్పాలో తెలియట్లేదు. గద్గదంగా ఉంది శ్రీకాంత్ గొంతు. బెంగళూరులో ఉన్న మీ మేనత్త నిన్ను బాగా మిస్ అవుతోంది అని మా శ్రియకి చెప్పండి, నవ్వేసింది దీప్తి. కథ సమాప్తం.